ఇగో చింతకాయ తొక్కు చేసుకుంటాము, కొద్దిగానన్నా చేసుకుంటాము ఈరోజు సౌతి రోజు. ఇక చింతకాయ తొక్కు చేసుకునేకి మిక్సీలో వేసుకుంటున్నాం. ఇట్లా చేసుకోవాలి, చిన్నగా చిదుముకొని వేస్తే ఇలా తొందరగా అయిపోతుంది. వేసుకోవాలి, రెండు కలిపి వేసుకోవాలి మిక్సీలో. ఇక సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే మనకి ఎంత సరిపడుతుందో, రుచికి సరిపడుతుందో సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు చింతకాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక మిక్సీలో వేసుకున్నా పట్టుకోవాలి. ఇట్లా సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఇగో ఇళ్ళకి వేసుకోవాలి. తాలు పెట్టుకుందామని ప్యాన్ పెట్టుకున్నా. ఇక ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకోవాలి. ఇక జీలకర్ర వేసుకోవాలి. ఇక శనగపప్పు కూడా వేసుకోవాలి. చాలా వేసుకోవాలి. అట్లా ఇక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, వేసుకున్నాను నేనైతే. కొంచెం కళ్యామాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అలా ఇందులో వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఇట్లా కలుపుకోవాలి. మంట సిమ్ములో పెట్టి ఉంటుంది. నెల రోజులైన ఉంటుంది ఇది. ఫస్ట్ చింతకాయ తినడు. మేమైతే వినాయకునికి పెట్టి దాకా తినాం. ఇది కూడా నైవేద్యం పెట్టేటప్పుడు పెడతాం. నైవేద్యం పెడతాం కదా ఇప్పుడు పెడతాం. ఇది కూడా ఇట్లా కలుపుకోవాలి. ఏం మాడిపోదు. మంట సిమ్ములో పెట్టుకుంటే అస్సలు మాడిపోదు. ఇగో ఇట్లా కాగానే దించుకోవాలమ్మా. ఇట్లా అయితే మంచిగా అయిపోతుంది. అయిపోయింది, దించుతున్నా నేనే. ఇక ఇట్లా తాలింపు పెట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు. ఒక 15 రోజులు 20 రోజులు కూడా ఉంటుంది. ఏం ఖరాబ్ కాదు. మీరు కూడా ఇట్లా చేసుకోండి. మేమైతే ఈ పండుగ ఖచ్చితంగా చేస్తాం. కొన్ని ఉన్నా కూడా చేస్తాం. మీరు కూడా చేసుకోవాలి బెట, బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్